నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. నా పేరు మణిశ్రీ. ఈరోజు మనం తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి జనసేన కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారితో ఉన్నాం. 2024 ఎన్నికల్లో ఏ విధంగా ప్రచారంలో సాగుతున్నారు ఏంటి అనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక్కడ తాడేపల్లిగూడెం ప్లస్ జనసేన పార్టీ అనగానే బొలిశెట్టి శ్రీనివాస్ అనే పేరు వినిపిస్తుంది. ఏంటి సార్? ముఖ్యంగా ముందుగా మీకు ప్రైమ్ 9 ప్రేక్షకులకి, మీ యాజమాన్యానికి అందరికీ థ్యాంక్స్ అమ్మా, ధన్యవాదాలు. నేను 2019 సంవత్సరంలో నేను ఓటమి చెందిన తర్వాత ఈరోజు వరకు ప్రజల మధ్యలో ఉన్నాం, ప్రజల కష్టసుఖాల్లో ఉన్నాం. వాళ్ళందరికీ సహాయం చేయడం, మెడికేషన్ కానీ లేదా తినడానికి కానీ అన్నీ చూడడం వల్ల జనం ఈరోజు అందరూ కూడా కష్టంలో మనతో ఉన్నారు. ఈయన ఓడిపోయినా మనం ఓడించామని బాధపడుతున్నారు. 2019లో ఇలాంటి వ్యక్తిని మనం ఓడించాం. 14 నుంచి 19 దాకా మున్సిపల్ చైర్మన్గా, అవినీతి లేని మున్సిపల్ చైర్మన్గా పనిచేసాం, అభివృద్ధి జయంగా పనిచేసాం. అలాంటి వ్యక్తిని మనం ఓడించామని ఈరోజు రెట్టింపు అభిమానంతో వాళ్ళు, అంటే నేను ఇదని కాదు, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన ఏదైతే ఆయన సొంత ధనాన్ని పేద రైతుల కోసం ఇచ్చే విధానంలో కానీ, అంటే జనసేన పార్టీ ఒక సేవాభావం ఉన్న పార్టీ. ఆ నాయకుడు కూడా సొంత ఆస్తిని కూడా దాన ధర్మాలకి ఖర్చు పెడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ పార్టీని అధికారం లేకుండా ఉంటేనే వీళ్ళు ఎంత చేస్తున్నారు. కాబట్టి అధికారం ఇస్తే ఈసారి నిజంగా వీళ్ళందరినీ అసెంబ్లీ పంపిస్తే మన వాణిని వాళ్ళు వినిపిస్తారని ప్రజల్లో పూర్తిగా నమ్మకం ఉంది. మా కాన్స్టిట్యున్సీ వరకు అయితే 100% ప్రజలంతా మనతో ఉన్నారు. ఇప్పుడు క్యాంపెయిన్ జరుగుతుంది కదా సార్, ఎట్లా ఉంది సార్? ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు? వ్యతిరేకత ఏమైనా ఉందా వైఎస్ఆర్సీపీ మీద? చాలా బాగుందండి. ఎందుకంటే అన్ని వర్గాల్లో, అన్ని మతాలు, అన్ని కులాలను కూడా కలుపుకుని వెళ్తాం. ఎక్కడ కూడా అలాంటి వ్యత్యాసం లేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మతాలని, కులాలని, కుటుంబాలని కలిపి ఆలోచనతో ఈ పార్టీని నడుపుతూ ఉన్నారు. దానికి అనుగుణంగానే మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ కాన్స్టిట్యున్సీలో అందరూ మనతో ఉన్నారు. యాక్చువల్గా కులాలకి, మతాలకి సంబంధం లేకుండా, ధనికులకి, పేదలకి సంబంధం లేకుండా అందరూ కూడా ముక్తకంఠంతో జనసేన పార్టీని, నన్ను గెలిపించడానికి నాతో పాటుగా శ్రమిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మీ ప్రచారంలో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటంటారు? తాడేపల్లిగూడెం ప్రజలకి రెండవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లేదు. 30,000 సరిపడగా ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని పాత రోజుల్లో ఎప్పుడో ఒక 30-40 సంవత్సరాల క్రితం కట్టింది తప్ప ఈరోజు వరకు దాని మీద దృష్టి పెట్టలేదు. నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత దాన్ని టెండర్ పిలిపించాను. టెండర్ పిలిపించిన తర్వాత దాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఆ టెండర్దారుని డబ్బులు అడగడం వల్ల ఆ కాంట్రాక్ట్ వదులుకుని నేను వెళ్ళిపోవడం జరిగింది. సో నేను గెలిచిన తక్షణం సెకండ్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని మనం నిర్మాణం చేస్తాం. రెండోది ఏంటంటే, ముఖ్యంగా ఇబ్బంది పడేది ప్రజలు. ఎక్కడ కూడా కాన్స్టిట్యున్సీలో ఏ విలేజ్కి వెళ్తాకి రోడ్డు లేదు, మెయిన్ రోడ్లో కూడా రోడ్డు లేదు. అంటే ఇటు తణుకు వెళ్ళడానికి కానీ, బాదంపూడి వెళ్ళడానికి, అంతేకాకుండా విప్పర్ రోడ్డు కానీ, మాధవరం రోడ్డు కానీ, మేనవల్లూరు రోడ్డు కానీ, మెయిన్ ఏదైతే టౌన్ డెవలప్ అవ్వాలన్నా, అటు విలేజ్ డెవలప్ అవ్వాలన్నా ఈ రహదారులని బాగుంటే అందరికీ ఇబ్బంది ఉండదు. ఒక గ్రామానికి రోడ్డే లేదు. రైల్వే వాళ్ళు కనుక అభ్యంతరం పెడితే మారంపల్లి అనే విలేజ్ ఉంది, ఆ గ్రామానికి రోడ్డు లేదు. ఎంతమంది పాలకులు వచ్చి దాని గురించి పట్టించుకోరు. ఇమ్మీడియట్గా ఎక్వైరీ చేయాలి దాని రోడ్డు. నేను ముఖ్యమంత్రి గారిని అడిగే ముందు మా ఊరికి ఇచ్చిన ప్రయారిటీని ఇది చేయండి, దాహార్తిని తెచ్చండి, మంచినీరు ఇవ్వండి, రహదారులు నిర్మించండి. మీరు అంతకంటే మీరు స్వర్గాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. మా ప్రజలందరూ కూడా చాలా చిన్న ఆశయాలతో ఉన్నారు. ఆ ఆశయాన్ని వాళ్ళ ఆశల్ని మనం గెలిపిస్తామని మనకు ఓటేశారు. కాబట్టి నా గెలుపు, మీ గెలుపు, వాళ్ళు ఇచ్చిన ప్రజలకు రుణం తీర్చుకోవాలని చెప్పి నేను ప్రాధాయపడైనా సరే ఈ రోడ్లన్నీ ప్రయారిటీలో. విప్పర్ రోడ్ అనేది అసలు లేదు. ఆ గ్రామం వెళ్ళాలంటే పెద్ద విలేజ్, అది దాదాపు 6,000 ఓటింగ్ ఉన్న విలేజ్. అక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మంచినీళ్ళు చెరువు లేదు, మంచినీళ్ళు చెరువుకి అవుట్లెట్ లేదు, దానికి మంచినీళ్ళు లేవు. సో ఇలాంటివన్నీ కూడా పూర్తి చేసి బాధ్యతను మేము తీసుకుంటాం. ఈ ఉప ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత, వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత పల్లెటూర్లు మరీ అసహ్యంగా తయారైంది. ఎందుకంటే ఎక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ చేయలేదు. కనీసం సిల్ట్ తీయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. లైట్లు వెలిగితే బిల్లులు కట్టలేని పరిస్థితి ఉన్నారు. దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. పల్లెలకు వెళ్ళవలసిన నీతి ఆయోగ్ డబ్బులు కానీ, 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ డబ్బులు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతి వ్యక్తికి పెర్ హెడ్ ఎంత ఇస్తుంది. ఆ డబ్బులు కూడా ప్రభుత్వానికి డైవర్ట్ చేసి, ఆ డబ్బులు కూడా వాళ్ళ సలహాదారులకి, సాక్షి పేపర్కి, సాక్షి టీవీకి, TV9కి వాళ్ళు ఏంటంటే ఆ యాడ్లు ఇవ్వడానికే ఈ డబ్బు ఖర్చు పెడుతున్నారు తప్ప ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. సంక్షేమం అనేది ఏదో ఇదివరకు ఎప్పుడు కూడా ఉన్నాయి. ఎన్టీ రామారావు టైంలోనూ కూడు, గూడు, గుడ్డ అనేది ఆయన స్లోగన్. అంటే ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకుంటానికి బట్టలు ఉండాలి, తిండి ఉండాలి ఆయన స్లోగన్.
ఆయన వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా పలు మార్పులు జరిగినాయి. సాధారణమైన వ్యక్తిని రాజకీయాల్లో తీసుకొచ్చిన ఘనత కానీ, అప్లాండ్ ఏరియాలో ఫ్రీ కరెంట్ ఇచ్చి వాళ్ళందరినీ రైతును ఆదుకున్న సందర్భం కానీ ఎన్టీ రామారావు గారు దక్కుద్ది. మా కాన్స్టిట్యున్సీలో కాదు, ఆంధ్ర రాష్ట్రం అంతా. ఇప్పుడు వైసీపీ హయాంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఏమి డెవలప్ అవ్వలేదు, ఒక 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అని అంటున్నారు. వాస్తవం అది అందరికీ కనపడుతున్నాము, నేను చెప్పక్కర్లేదు. నేను చెప్పేది అదే. ఇవాళ టూరిజం మీద కొన్ని కంట్రీలే బతుకుతున్నాయి. ఇప్పుడు థాయిలాండ్, మలేషియా, సింగపూర్ అండి, ఇంకా ఇంకా చాలా కంట్రీలు, ఇవాళ శ్రీలంక. ఈ ఒక్క కంట్రీ కాదు. ఎందుకంటే ఉన్న అమ్యూజ్మెంట్, మనం ఏదైతే మైండ్ ఎలా ఉంటుందంటే, కొంచెం ఖాళీ సమయాల్లో బీచ్కి వెళ్ళాలనో, లేకపోతే బీచ్ అక్కడ ఉన్న హోటల్కి వెళ్ళి ఫ్యామిలీతో గడపాలనో, ఆ ప్రాంతంలో ఏదైనా ఈ షిప్పులో ఎక్కి సరదాగా, అంటే ఇతర ప్రాంతాల్లో తిరిగిన వాళ్ళందరికీ అలాంటి కోరికలు ఉంటాయి. సామాన్యుడు కూడా కోరిక ఉండదు కూడా ఏం లేదు. వాళ్ళు ఎక్కడికో విదేశాల్లోకి వెళ్ళి ఎక్కలేరు కదా. ఈ రాష్ట్రంలో మనకి ఫెసిలిటీ భగవంతుడు ఇచ్చాడు, నేచర్ ఇచ్చింది, మీరు తీసుకొచ్చింది కాదు ఇది తీర ప్రాంతం అనేది. సో అలాంటప్పుడు దాన్ని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఫిష్ అక్వేరియం పెడతారండి, 5,000 టికెట్, రోజు కొన్ని వేల మంది వస్తారు. ఆ ప్రభుత్వానికి ఇన్కమ్, అది ఎవరికి బయటోడికి ఇస్తాం, పోనీ కాంట్రాక్ట్కి ఇస్తాం. ఇవాళ లిక్కర్ ఉందండి, లిక్కర్ని పూర్తిగా ఆల్ ఫ్యాక్టరీలోనే తయారవుద్ది. ఎంత తయారవుతుందో తెలియదు, దాని మీద అజమాయిషీ లేదు, అంతా క్యాష్ అండ్ క్యారీ అంటున్నారు. క్యాష్ అండ్ క్యారీకి ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా 80% ఆఫ్ ది ట్రాన్సాక్షన్ మీరంతా త్రూ అకౌంట్, 18,000 మించిన అకౌంట్ దాన్ని కానీ, లేకపోతే అంత ట్రాన్సాక్షన్ అకౌంట్ కానీ బ్యాంకులోనే చేయాలి. అంటే ఈ మధ్య వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాకే పోయినాయి, ఎవరైనా 3 సంవత్సరాల్లో డెవలప్ చేయగలరా అని వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. కరోనా అనేది ప్రపంచం అంతా వచ్చింది, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఏ రాష్ట్రంలోనూ అభివృద్ధి ఆగలేదే, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఆగింది? లంచగొండులైనటువంటి రాజకీయ నాయకులు ఉండడం వల్ల ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. ఇవాళ పక్కన ఉన్నటువంటి స్టేట్లో ఒరిస్సాలో ఏ ప్లేస్లోకి వెళ్ళిందమ్మా? ఆంధ్ర రాష్ట్రానికి దాటి రెవెన్యూలో కానీ డెవలప్మెంట్లో కానీ ఒరిస్సా అనేది వెనకబడిన ప్రాంతం ఒకప్పుడు. అలాంటిది ఒరిస్సాని డెవలప్ చేసుకున్న ముఖ్యమంత్రి గొప్పతనం. వాళ్ళకి కరోనా వచ్చిందే, భారతదేశం కాదు, ఓవరాల్గా ప్రపంచ దేశాలన్నింటిలో కరోనా ఉంది. అలాంటప్పుడు ఎక్కడ అభివృద్ధి ఆగలేదు. జబ్బు వస్తే 2 నెలలు ఆగిపోతుంది, 3 నెలలు ఆగిపోతుంది, కానీ మొత్తం ఆగలేదే. కేంద్ర ప్రభుత్వం నుంచి బోర్డంత డబ్బు వచ్చింది మనకి. 2 లక్షల కోట్లని ఇచ్చారు ఇక్కడ, 2 లక్షల కోట్లని. 2 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి జీఎస్టీ రూపంలో కానీ, వివిధ రకాల పన్నుల రూపంలో కానీ, పెట్రోల్ డీజిల్లో వచ్చి బ్యాక్ రిఫండ్ అమౌంట్ కానీ, కొన్ని 2 లక్షల కోట్లని సంక్షేమ పథకాలకు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మీరు ఇచ్చింది మొత్తం సంక్షేమానికి ఇచ్చింది 2,70,000 కోట్లు లేనట్టుగా అంటున్నారు మీరు. మీకు ఆల్రెడీ 2 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అంటే 70,000 కోట్లు డిఫిసిట్. మరి మీరు 8,50,000 కోట్లతో ఏం అభివృద్ధి చేశారు? రోడ్లు వేసారా, ప్రాజెక్టులు కట్టారా, లేకపోతే ఇంకా ఇక్కడ బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ ఏమైనా తీసుకొచ్చి ప్రభుత్వం తరఫున వన్ ఇండస్ట్రీసే బయటికి పోతూ ఉన్నాయి. మరి ఎందుకు మీరు అప్పు చేశారంటే మీ దగ్గర సమాధానం లేదు. సరే, ఇప్పుడు మీరు లంచాలు అన్నారు కాబట్టి అడుగుతున్నా. ఇప్పుడు స్థానికంగా కూడా 62 కోట్లతో ఈ డ్రైనేజీ సమస్య ఉంది కాబట్టి దానికోసం ఈ రోడ్లు తవ్వేసి, గుంతలు తీసేసి, పైప్ లైన్స్ వేసేసి సగంలో ఆపేశారు. దానివల్ల అవన్నీ పూడ్చడానికి ఇంకా ఎక్స్ట్రా మొత్తం ఓవరాల్ కలిపి ఒక 100 కోట్లు ప్రభుత్వ అంటే ప్రజాధనం దుర్వినియోగం అయింది అనే మాట కూడా వినిపిస్తుంది. డెఫినెట్గా ఈ రోజుకి 100 కోట్లు దాటి ఉంటుంది. ఆ రోజున ఎస్టిమేషన్ 65 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఈ రోజు ఎస్టిమేషన్ అయితే 150 కోట్లు అవుతుంది. అంటే మీరు దాదాపుగా మీ వల్ల ఆ రోజు ఇన్వెస్ట్ చేసిన 65 కోట్లకి ఈరోజు వాల్యూ తీసుకుంటే 130 కోట్లు ప్రభుత్వ ధనాన్ని నాశనం చేశారు మీ లాభం కోసం. 65 కోట్లకి మీకు వచ్చిన కమిషన్ 1 కోటి రూపాయలు 2 కోట్లు ఉండొచ్చు, కానీ ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఆస్తి ఎంత పోయిందండి? 130 కోట్లు పోయింది. ఇవాళ మీరు ఈ ఊరికి మీ ప్లానింగ్ ఏంటో నాకు అర్థం అవ్వదు. అవుట్లెట్లు నేను క్లియర్ చేశాను. మీరు ఏదైతే తవ్వి వదిలేసిన పైప్ లైన్లన్నీ నేను, మొత్తం రోడ్లన్నీ కూడా నేను 16 కిలోమీటర్లు నేను పూర్తి చేయించాను. నెక్స్ట్ ఇప్పుడు స్థానికంగా కూడా ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో ఏమైనా మాల్స్ వస్తున్నా కూడా ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కొంత డబ్బు డిమాండ్ చేస్తున్నారు అనే మాట వినిపిస్తుంది. డిమాండ్ తీసుకుంటున్నారు, డిమాండ్ చేయడు, తీసుకుంటాడు. అది రౌడీ పద్ధతి. ఇవ్వకపోతే నీకు ఇల్లు అవ్వదు. రౌడీ ఏం చెప్తాడు? నువ్వు ఇవ్వకపోతే ప్రాణం తీసేస్తాను. వాడు కత్తి పెడతాడు, వీళ్ళు పెన పెడతారు. అంతే. అధికారులను అడ్డం పెట్టి నువ్వు చేయొద్దు అంటాడు. మాల్స్ అన్ని 1 కోటి రూపాయలు ఒకళ్ళ దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు ఇంకో మాల్ వస్తుంది, డీమార్ట్. వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తేనే కానీ పర్మిషన్ 60 లక్షలు తీసుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ మన దగ్గర ఆధారాలు ఉన్నాయంటే నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు దేవుడిని నమ్మితే గుడికి వచ్చేయండి, నేను ప్రమాణం చేస్తా అవినీతి పరుడు కాదు, నేను చేయలేదు 5 సంవత్సరాల్లో కూడా. మీరు సిబిఐ ఎంక్వైరీ వేసుకోండి. అభియోగం వస్తే ఉరి తీసేయమన్నా. నువ్వేం అక్కడ ప్రమాణం చేయండి, నేనే వాళ్ళంతా తీసుకోలేదు.
ఎందుకంటే ఓపెన్గా మాట్లాడేది ఏమి ఉండదు కదమ్మా. ఇదంతా ఏంటంటే అవినీతిమయం. కే ట్యాక్స్, అక్కడ జే ట్యాక్స్ రాష్ట్రంలో కడితే ఇప్పుడు మనకి సెంట్రల్లో జిఎస్టీ ఉంటుంది, స్టేట్లో సేల్ ట్యాక్స్ లేదా ఇంకోటి పెడతారు. కానీ ఇక్కడ కూడా రాష్ట్రంలో ఏంటంటే కాన్స్టిట్యున్సీకి కే ట్యాక్స్ అంటే కొట్టు ట్యాక్స్. సరే ఒక నిమిషం, మీరు కే ట్యాక్స్ అన్నారు కదా, యాక్చువల్గా అయితే డిమార్ట్ ఈ మాల్స్ మీరు ఇందాక చెప్పారు కదా, ఆ మాల్స్ అన్నింటిలో కమిషన్ మా అబ్బాయికి ఇవ్వద్దు నాకే ఇవ్వండి అని ఆయన, లేదు ఈ కే ట్యాక్స్ అనే ఉద్దేశంతో తీసుకునే డిమాండ్స్ ఏమో వాళ్ళ అబ్బాయి, ఇట్లాగా వాళ్ళల్లో వాళ్ళే ఏదో వాళ్ళ సొంత ఆస్తిని పంచుకున్నట్టు వీటిల్లో కూడా పొంతం లేకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. కొడుకు తండ్రి రాసి మొత్తం ఒక సహజం. కానీ ఈ ఊర్లో విచిత్రం, కొడుకు తండ్రి తీసుకున్న లంచంలో ఓటు అడిగే పరిస్థితి తీసుకొచ్చాడు. అది మరి మంచి సంస్కృతి కదమ్మా. తండ్రి మరి లక్షల్లో అడిగితే కొడుకు వేలలో అడుగుతాడు. ఇప్పుడు బ్రాందీ షాపులు ఉన్నాయి, ప్రభుత్వం అద్దె లెక్క చూసుకుంటే 50,000 షాప్కి, కానీ షాప్ ఓనర్కి ఇచ్చింది 15,000, దాంట్లో 35,000కి యువరాజు గారికి ఇవ్వాలి. లేదా మాల్ ఉంది, అది 1,50,000 రెంట్ వస్తుంది గవర్నమెంట్కి, ఆడికి ఇచ్చేది 50,000, దాంట్లో ₹1,00,000 ఇవ్వాలి, ప్రతి నెల కప్పం కట్టాలి. ఇంకా సిగ్గులేనిటువంటి అసలు ఎందుకు రాజకీయాల్లో ఉన్నాం అనేది ఒక రకంగా క్వశ్చన్ మాకు వస్తుంది. ఇప్పుడు ఇద్దరు పోటీ పడుతున్నాం, నేను వైసీపీ నాయకులు పోటీ పడుతున్నాం. దేనికి పోటీ పడుతున్నాం అంటే నేనైతే సేవ చేయడానికి పోటీ పడుతున్నాను, వాళ్ళైతే అధికార దాహంతో పోటీ పడుతున్నారు, అధికారం చెలాయించడానికి పోటీ పడుతున్నారు. ఎక్కడ కూడా ప్రజలు ఎలా బతుకుతున్నారో, వీళ్ళ కష్టాలు ఏంటి, వీళ్ళు ఏ రకంగా ఉన్నారని ఆలోచన లేనటువంటి ప్రభుత్వం ఇది. ఆ నాయకుడు అంతే విధ్వంసంతో మొదలుపెట్టాడు, విధ్వంసం అయిపోయింది రాష్ట్రం మొత్తం. ఇప్పుడు 51% ఓట్లు ఇస్తే, 22 మంది ఎంపీలు ఇస్తే, 8 మంది రాజ్యసభ సభ్యులు ఇస్తే, అంటే ఇన్ని మీరు వాస్తవాలు బయటకు తీసుకురావడం వల్ల ఏంటి, వీళ్ళు ఇంటింటి ప్రచారంలో వాళ్ళ కుటుంబీకులు కానివ్వండి, ఆయన కానీ వాళ్ళ అబ్బాయిలు కానీ, బొలిశెట్టి శ్రీనివాస్ మా చుట్టూ తిరిగే ఒక చిన్న అతనికి ఏమి అనుభవం లేదు, ఏదో మాట్లాడుతున్నాడు, చైర్మన్గా చేశాడు అంతే, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాటిని మీరు ఏ రకంగా తీసుకుంటారు? నాకు అనుభవం లేదమ్మా లంచాలు తీసుకుంటుందో, నాకు అనుభవం లేదు పోలీస్ స్టేషన్లో పెట్టి కొట్టించడంలో, నాకు అనుభవం లేదు ఎంఆర్ఓతో బ్లాక్మెయిల్ చేయించడంలో, నాకు అనుభవం లేదు మున్సిపల్ చైర్మన్గా ఉండి లంచం తీసుకుంటాం అనుభవం లేదు. నాకు తెలిసింది ఏంటంటే న్యాయం చేస్తాం, సర్వీస్ చేస్తాం, ఊరు అభివృద్ధి చేస్తాం, దానికి మా దగ్గర ప్లానింగ్ ఉంది. ఇప్పుడు మీకు చెప్పాను ఒక ఉదాహరణ, 130 కోట్లు గంగలో కలిపేసిన నీకు ప్లానింగ్ ఏంటి? నువ్వు కనీసం అవుట్లెట్లు వేసావా? ఫ్లైఓవర్ కట్టావు, 3 కోట్లు తీసుకుని ఇల్లు కట్టుకున్నావు, సెకండ్ ఫ్లైఓవర్ రోడ్డు వేయించలేకపోయి నువ్వు. ఎవరు అవినీతి పరుడు? ప్రజలు చెప్తారా? మనం అనుకుంటే ఈ కొట్టు సత్యనారాయణ అన్న వ్యక్తి గురించి చెప్పాలంటే, నేను 1980లో రాజకీయాల్లో ఉన్నాను, నా వయసు ఇప్పుడు 62 సంవత్సరాలు. ఆఫ్టర్ కాలేజీ డేస్ నేను పాలిటిక్స్లోకి వచ్చాను, కాంగ్రెస్ పార్టీలో ప్రస్థానం స్టార్ట్ అయింది. నేను వచ్చిన 14 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చాను. 1994వ సంవత్సరం ఎమ్మెల్యేగా హరిరామ జోగయ్య గారి దయ వల్ల, విజయ్ కుమార్ రాజు గారి దయ వల్ల ఇతను ఎమ్మెల్యే అయ్యాడు. ఆ రోజు 6 సార్లు పోటీ చేశాడు, 6 సార్లు 2 సార్లు వేవ్ వచ్చినప్పుడు నెగ్గాడు. స్వతంత్రంగా నెగ్గే శక్తి అతనికి లేదు. సంక్షేమంలో చూసుకుంటే కొన్ని వేల మంది యువకులకి లక్షల ఎస్సీ బీసీ కాపు సోదరులందరికీ కూడా ₹1,00,000 సబ్సిడీలో లోన్లు ఇచ్చాం. సీఎం సార్ అని ఎస్సీ సోదరులు కార్లు ఇచ్చాం. ఆదరణ కింద పనిముట్లు ఇచ్చాం, 30,000 40,000 నిరంతరం సంక్షేమం. రైతులకు ట్రాక్టర్లు ఇచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ ఫ్రీగా ఇచ్చాం. చెప్పుకుంటే మా దగ్గర ప్రజాసేవ చేసే వాళ్ళకి ఎవరికి కూడా ఏం తెలియనట్టు. అంతే కదా, వాళ్ళ దృష్టిలో ఏంటంటే వాళ్ళ దగ్గర పనిచేయడం. నేను చెప్పడమ్మా, ఈ కద్దరు చొక్క వేసుకోవాలని చెప్పింది నేను అతనికి, సఫారీ వేసి తిరిగివాడు గన్మెన్ లాగా. హరిరామ్ జోగి గారు కూడా ఈ కద్దరు చొక్క కుట్టించింది మేము అతనికి. మేము ఆయన దగ్గర తోట గోపి కానీ, నేను కానీ, లేకపోతే పైబోయిన రఘు అని మేము 3 స్నేహితులను కలిసి అతను నాయకుడిని చేశాం. మమ్మల్ని అతను ఏం చేయలేదు, మేము పని చేయడం ఏంటి, నేను ఎక్కడ పని చేయలేదు. నేను నా స్వతంత్రంగా, నా తండ్రి నాకు ఒక లారీ ఇస్తే ఆ లారీతో నేను 100 లారీలు కొన్నాను. నేను టోల్ గేట్లు కాంట్రాక్టర్గా పనిచేశాను. నేను పనిచేసిన ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా అకౌంటబుల్. అంటే ఈ రోజు కూడా నేను వ్యాపారం చేయనప్పుడు కూడా 22 లక్షల ట్యాక్స్ పేరు. నేను నీ దమ్ముంటే చెప్పు, నువ్వు ఎంత ట్యాక్స్ కట్టావో. నీ దగ్గర డబ్బు ఉంది, నాకు డబ్బు లేదు. ఇప్పుడు నేనున్న ఆస్తులు అమ్ముకుని బతుకుతున్నాను రాజకీయాల్లో. నువ్వు నన్ను వ్యాపారం చేయనివ్వట్లేదు. పోలీసులు కేసులు పెడతారు, ఉన్న రివాల్వర్ దాచుకున్నారు, తీసేసుకున్నారు. నాకు సెక్యూరిటీ లేదు, ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో తెలియదు. నేను అలాంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాల నుంచి ప్రాణాలను గుప్పుడులో బతుకుతున్న వ్యక్తి నేను, నా జన సైనికుల కోసం. అతను పెద్ద రౌడీ ఏమో, అతను పోలీసులతో కేసులు పెట్టించి, పోలీస్ స్టేషన్లో కొట్టించి, వీడియోలో చూసి ఆనందించి సైకో మనస్తత్వం ఉన్న వ్యక్తి అతను. మీరు చెప్పినట్టు సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్తున్నారు. ఆయన ప్రజాసేవే మా లక్ష్యం, వాళ్ళని డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళని ఆదుకోవాలని ఆయన చెప్తున్నారు.
ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు, రాజకీయాల్లోకి వచ్చేసారు, 22 సీట్లు ఏంటి, 24 సీట్లు ఏంటి, కనీసం సీట్లు అడిగి తీసుకునే ఇది కూడా అన్ని తెలివితేటలు కూడా లేవు అనే వాళ్ళకి మీరు ఇచ్చే కౌంటర్ ఏంటి? నేను ఒకటే చెప్తున్నానమ్మా, పవన్ కళ్యాణ్ గారు లేవు, ఆయన డబ్బులే ఖర్చు పెడుతుందంటే రాష్ట్రం అంతా తెలుసు. ఇవాళ మీరు నెగ్గరు, మీకు 24 సీట్లు ఏంటని అడిగితే వాళ్ళకి రైట్ లేదు. అది ఒక పార్టీని నడపాలనుకున్నప్పుడు నాయకుడికి వదిలేయాలి మనం. ఇప్పుడు ఎన్ని సీట్లు తీసుకుంటాం? ఇప్పుడు మరి లాస్ట్ టైం మేము 120 సీట్లలో మేము పోటీ చేసాం. ఎన్ని చోట్ల ఎన్ని ఓట్లు వచ్చినాయి అమ్మా? సామాన్యుడు కూడా సీట్లు ఇచ్చాం, కూరగాయల బండి అమ్ముకున్నాడు కూడా సీట్లు ఇచ్చాం, రబ్బర్ చెప్పుకున్నాడు రాజకీయాలు రావాలన్నాం. మీరేం కష్టపడ్డారు? ఇప్పుడు నాకు ఇచ్చారు సీట్లు, మున్సిపల్ చైర్మన్ చేద్దాం, 37,000 ఓట్లు సాధించాం. ఇప్పుడు ప్రజలంతా అనాలి, జనం అంతా అనాలి. ఇప్పుడు నువ్వు అంత చేసేస్తే నువ్వు ఇవన్నీ ఎందుకు ఇంట్లో కూర్చుంటే నెగ్గాలి? ఎవరు ఎలా వస్తే మనకి ఎందుకు? ఇప్పుడు 20 మంది వస్తారా, 10 మంది వస్తారా, కలిసి వస్తారా అనేది మీకు అనవసరం. మీరు ఎలక్షన్లో పోటీ చేసి నేను ఒక్కనే కదా పోటీ చేస్తున్నాను. ఇక్కడ 3 వ్యక్తులు లేరు, 3 కలిసి వస్తుంది, నేను ఒక్కనే కదా పోటీ చేస్తున్నాను. వైసీపీ వాళ్ళు ఒకళ్ళే పోటీ చేస్తున్నారు. అక్కడ ఉంటుంది పోటీ. అంతేగాని నువ్వు వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉండరు కదా. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఎక్కడున్న సీనువే ఉంటాడు, నువ్వు నన్ను కొట్టు. అంతేగాని కలిసి వస్తారా, విడిపోయిస్తారా మా ఇష్టం. ఆర్థికంగా పేద పార్టీ జనసేన పార్టీ, ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబాలు ఉన్న పార్టీ జనసేన పార్టీ. ఇవాళ తల్లిదండ్రులు ముఖ్యమంత్రులుగా చేసో, వంశపారంపర్యంగా రాజకీయాల్లో దండుకున్న కుటుంబాల్లో రాజకీయం చేస్తున్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సామాన్యుడిగా జీవితం స్టార్ట్ చేసి సినిమా యాక్టర్గా ఆయన సంపాదన అంతా కూడా పార్టీల కోసం, జనం కోసం పెట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ 2009 నుంచి చూసుకోవాలి ఆయన కెరీర్. ఎందుకంటే యువరాజ్యం పేరు కొన్ని డబ్బులు పెట్టాడు ఆ రోజు ఆయన. వాళ్ళ అన్నయ్య గారు పార్టీ క్లోజ్ చేసినా ఈయన ఆ యువరాజ్యం అనే ప్రజారాజ్యంగా మార్చి అప్పటి నుంచి 2014 ఎలక్షన్లో కూడా ఆయన నిబద్ధతగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం రావాలి, రాష్ట్రం అభివృద్ధి చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేశారు. సరే, ఆ రోజు నుంచి ఆయన ఏం ఆశించలేదు, రాష్ట్ర శ్రేయస్సు ఆశించారు. సరే, 2019 సంవత్సరంలో మనం ఏమీ లేకుండా ఏం చేయలేం ప్రజలకి, మన దగ్గర అధికారం ఉంటే మరింత సేవలు చేయొచ్చు అనే ఒక ఆలోచనతో పార్టీని ఒక అడుగు ముందుకేసి. నెక్స్ట్ ఈ పొత్తు గురించి చూసుకుంటే తెలుగుదేశం పార్టీతో బీజేపీతో పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ మంచి పని చేశారు అంటారు. డెఫినెట్గా. ఎందుకంటే ఇది డబుల్ ఇంజిన్ ప్రభుత్వం. కేంద్ర సహకారం లేకుండా ఇప్పుడున్న అప్పులతో ఈ రాష్ట్రాన్ని ముందుకు నెట్టడం చాలా కష్టం. అమరావతి నగరం పోయింది, 7,000 కోట్లు ఇన్వెస్ట్ చేసి పాడుపెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ అవ్వలేదు, ఉన్న విశాఖ ఉక్కుపోతూ ఉంది, ఇసుకలో దోపిడీ చేసేస్తూ ఉన్నారు. లిక్కర్ అనేది ఢిల్లీలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ జరిగినంత స్కామ్ ప్రపంచంలో ఎక్కడ జరగదు ప్రపంచంలో. ఇప్పుడు ఎందుకంటే ఆర్థికంగా మనం ఏమంటాం, తాగినోడిని ఆ తాగుబోతాడనో అనే వ్యసన పడడం అంటాం, కానీ కాదమ్మా. ఫోన్ తీసాము. నేను ఏం చెప్తానంటే, ఒక 75 కేజీల బస్తా 100 బస్తాలు మోచినోడు సాయంత్రానికి 10 లారీలు 20 లారీలు లోడింగ్ అన్లోడ్ చేసిన వ్యక్తి కష్టం వేరే ఉంటుంది. మీరు నేను వైట్ కాలర్ వేసుకుని ఇలా కూర్చునో, లేకపోతే ఆఫీస్లో కూర్చునో ఉద్యోగం చేసేవాడు కష్టం వేరే ఉంటుంది. నేను చాలామందిని హెచ్ఎన్టీ కాంట్రాక్టర్గా పనిచేశాను, హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్గా పనిచేశాను. ఆ పని చేసినప్పుడు నా దగ్గర 150 మంది 200 మంది ఈ లేబరర్స్ పనిచేసేవారు. నేను ఒకసారి అడిగాను, బాబు మీరు ఇంత కష్టపడి సంపాదిస్తూ ఉన్నారు కదా, దాంట్లో ఎందుకు మీరు మందుకి ఇలాగా డబ్బులు తగలేస్తున్నారని అడిగాను. సార్, మీరు ఒక్కరోజు బస్తాలు మోచుకోండి సార్, మేము తాగుబోతులు అంటున్నారు కదా, మీకు అర్థమవుతుంది మా బాధ ఏంటో. ఆ క్వార్టర్ మందు తాగబోతే మా కాళ్ళు లాగేస్తాయండి, మాకు నిద్ర పట్టదండి, మన పనిలోకి రాలేమండి, మా బతుకులు ఇవ్వండి అని చెప్పారు. సో వాళ్ళు తాగుబోతున్నానా, లేకపోతే వ్యసనపోతున్నానా, లేకపోతే మందుగా తీసుకునే వాళ్ళు ఏమన్నా నాకు అర్థం అవ్వలేదు. సో నేను దానికి సాటిస్ఫై అయ్యాను. నేను అందుకే ఎవరన్నా తాగుబోతున్నాను నేను ఎప్పుడు సంబోధించను. ఈరోజు మీరు డబ్బులు ఎక్కడి నుంచి లాగుతున్నారు? ఏ కాయ కష్టం చేసిన లారీ డ్రైవరు, ఇవాళ మీ రోడ్లో తిరిగిన ఆటో డ్రైవరు, ట్రాక్టర్ మీద తిరిగి దమ్ము చేసి నలిగిపోయిన డ్రైవరు, లేకపోతే మోటార్లు మోసి మేస్త్రి 100 కేజీల బస్తా ఎత్తుకుని మోసిన మేస్త్రి దగ్గర కష్టంలో మందు తాగుతాడు అనేది నాకు తెలిసిన నిజం. మరి ఇంకా కొవ్వెత్తి తాగిన వాళ్ళు కూడా ఉంటారు, దానికి మనం పరిగణలో తీసుకోవద్దు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మందు తాగే వాళ్ళంతా కూడా ఈ కోవకు చెందిన వాళ్ళే, అది ఆయన కనిపెట్టాడు. ఈ సందర్భంగా ఆయన ఏమంటున్నారంటే, ఆయన్ని ఆల్రెడీ అర్జునుడితో ఎప్పుడో పోల్చుకున్నారు. నెక్స్ట్ అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రంలో యుద్ధం గెలిచినట్టు కాదు అన్నట్టుగా అన్నారు. దాని మీద ఏం చెప్తారు? బాణం వేసి వేయించుకున్నది ఆయన అయినప్పుడు మాకు సంబంధం ఏంటమ్మా? ఇప్పుడు అది పరిపాలన ఎవరి దగ్గర ఉంది? అప్పుడు కరెంట్ ఎందుకు పోయింది? సెక్యూరిటీ ఏం చేస్తున్నారు? వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద వీళ్ళంతా ఉన్నారు కదా, మరి వాళ్ళది కదా, మాకేం సంబంధం దాంట్లో?
ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇదివరకు చంద్రబాబు గారి ప్రభుత్వం ఉంది కాబట్టి కోడికత్తి డ్రామా రత్తి కట్టింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి రత్తి కట్టించవలసిన బాధ్యత ఆయనకు ఉంది. మాకు రత్తి కట్టట్లా. సిగరెట్ ఏడిసినా లేదా ఇంకోళ్ళు ఏడిసినా జనం నమ్మట్లేదు. ఎందుకంటే అది ఒకసారి కోడికత్తి డ్రామా అని ఆడు చెప్తున్నాడు, బయటకు వచ్చి రాయకుండా చేశారు 5 సంవత్సరాలు. ఇప్పుడు ఏమన్నాడు అతను, కోడికత్తి డ్రామా ఇది, స్టెరిలైజ్ చేసిన కత్తి నాకు ఇచ్చిన వ్యక్తి పేరు చెప్పి నేను లైట్గా గీత గీసాను, దాన్ని ఇచ్చేశారు, నాకేమీ సంబంధం లేదు బాబాయ్ అని ఆడు చెప్తున్నాడు. ఇప్పుడు దాన్ని ఎలా చూడాలి మనం? అది ప్రజలకు అర్థమైంది. కాబట్టి అవన్నీ వ్యక్తిగతం. కాబట్టి ఇవాళ నష్టపోయేది ఏదైతే ఇందాక డైవర్ట్ అయింది, ఇది ప్రజలకు తెలియవలసిన అవసరం. ఏ పేద ప్రజలకైతే నువ్వు నవరత్నాలు ఇస్తున్నావు, ఆ పేద ప్రజల నుంచి అంతకన్నా ఎక్కువ డబ్బులు లాగేస్తున్నాడు. ఎలాగా? మందులో కొంత పోతుంది. పోతే నిత్యావసర వస్తువులు ప్రతి వాళ్ళు బతకడానికి కావాలి. ఒక బియ్యం మీరు ఫ్రీగా ఇచ్చినా నూనె కొనుక్కోవాలి, పప్పులు కొనుక్కోవాలి, మెడిసిన్ కొనుక్కోవాలి, సబ్బులు కొనుక్కోవాలి. అన్నిటిని రేట్లు పెంచుకుంటూ వెళ్ళిపోయి కరెంటు బిల్లులు పెంచారు అన్నిటికైనా. దాంట్లో సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే దానికి ట్యాక్స్ 15% పెంచారు. మరి ఇవన్నీ ప్రజా వ్యతిరేక పనులు కదా. మీరు చేసి నవరత్నాల్లో కుటుంబానికి 2 లక్షలు వచ్చిందనుకోండి 5 సంవత్సరాల్లో, ప్రజల దగ్గర నుంచి లాక్కున్న 5 లక్షలు పోతుంది. అంటే ప్రజలు చేసినట్ట లేదా? సరే సంక్షేమం చేసావు అనుకుంటే నువ్వు అప్పు ఎందుకు చేసావు? ఇటు రేట్లు పెంచావు, మధ్యతరగతి మీద శక్తి పన్ను వేసావు, పన్నుల రేట్లు పెంచావు, ప్రతి ఇంటికి 15% ఎవ్రీ మంత్ కంప్యూటర్ ఫీడింగ్ ఇచ్చి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎలా ఉందంటే మత్తు వచ్చినప్పుడు మనిషికి చేయి తీసినా కాలు తీసినా తెలియదు, కానీ కుంటుతున్నప్పుడు బాధ అర్థం అవుద్ది. ఆ రోజు మనం చేసిన తప్పేంటో. ఇవాళ పేద ప్రజల పరిస్థితి కూడా అదే. నవరత్నాల మత్తులో అభివృద్ధి అనేది లేకుండా, డెవలప్మెంట్ లేకుండా, ఆర్థిక నష్టం ఇబ్బంది పడి ఆర్థికంగా కుటుంబాలన్నీ నష్టపోయినాయి. ఇవాళ కష్టపడి సంపాదించే ఉద్యోగం కావాలి, కానీ మాకు ఫ్రీగా ఇచ్చే డబ్బు మాకు వద్దనేది ప్రజల ఆలోచన. నేను తిరిగింది ఒక 50,000 సంపాదించి కొడుకు బెటరా, మీ పెద్ద కొడుకు ఉంటానని 5 సంవత్సరాలకి ఒక 50,000 లక్ష ఇచ్చి కొడుకు బెటర్, ప్రజలు ఆలోచించుకుంటారు. నేనేమంటానంటే ప్రత్యేక హోదా వస్తే మా ఇంటింటికి ఉద్యోగం ఇవ్వండి, జాబ్ గ్యారెంటీ రిలీజ్ చేయండి, మాకు ఏ రకమైన ఉచితాలు వద్దు. మీరు ఇవ్వదలుచుకుంటే వృద్ధుల్ని, తల్లిదండ్రులకు చాలామంది పిల్లలు చూడలేదు కాబట్టి వాళ్ళకి 10,000 ఇవ్వండి. పంట పండుద్ది, పంట పండితే దున్నాలంటే ట్రాక్టర్కి డీజిల్ ఆయిల్ కొట్టించాలి. డీజిల్ ఆయిల్ రేటు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. దాని కాస్ట్ ఆఫ్ ఇది పెరిగిపోతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే మనం తయారు చేస్తున్నామో అది పెరిగిపోతుంది. ఇవాళ రైలు చెరువులు ఉన్నాయి, రైలు చెరువు కరెంటు బిల్లు పెంచారు, మేత రేట్లు పెంచారు. ఇక్కడ రైలు చెరువులు ప్యాడీ సైమిల్టేనియస్గా ఉంటాయి వెస్ట్ గోదావరిలో, ఈస్ట్ గోదావరిలో. రైలు చెరువు పెంచిన రైలు చెరువులు పోయినాయి. ఇండస్ట్రీస్ అందరూ డబ్బులు అడిగారు, ఇవ్వలేదని వాళ్ళందరికీ ఫ్యాక్టరీలు మూసేసి ఏర్పాటు చేశారు. అవన్నీ పడుకున్నాయి. మరి ఎలా బతుకుతాడు? నిత్యావసర వస్తువులు కొనుక్కుంటాక డబ్బులు లేవు, మీరు ఇచ్చి కోట మీద ఆధారపడే బతకాలి. రెండోది ఏంటంటే ఇవాళ భవన కార్మికులకి తీరని అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే వర్కులు లేవు. వర్క్ డిమాండ్ ఉంటే డబ్బు పెంచిస్తారు, వర్క్ డిమాండ్ లేదు. మీరు ఇచ్చి డబ్బులతో బతకాలంటే న్యాయం కాదు. ప్రతి మనిషి సంపాదించి బతకాలి, కష్టపడి బతకాలి, మనకున్న టాలెంట్ మీద బతకాలి. భగవంతుడు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. మరి మేము అలా అనుకుంటే మరి ఈ స్టేజ్లోకి ఎలా వస్తాం? మధ్యతరగతి కుటుంబంలో పుట్టి మా నాన్నగారికి 2 ఎకరాల పొలం, ఒక ఇల్లు, ఒక లారీ, ఏదో మా చిన్న కుటుంబం. మా నాన్నగారు ఆయన ఉద్యోగం చేసేవారు, ఆర్టీసీ డ్రైవర్. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము కష్టపడుతూనే ఉన్నాం. కష్టపడకపోతే ఊరినే రావాలనుకున్న తప్పు కదా మంది. అలా జనం అందరూ అనుకోవాలి. ఉత్పత్తి పెంచాలంటే అందరూ కష్టపడాలి. రైతు చేయలేకపోతున్నాడు, పని కాస్ట్లీ అయిపోయింది. కౌలు రైతుకి ఇస్తే ఆడు ధాన్యం అమ్మితే డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఈ రైలు చెరువులు వేద్దామంటే అవన్నీ ఫీడ్ రేటు పెంచారు, కరెంటు బిల్లు పెంచారు. మన ఎక్స్పోర్ట్కి మన రేటు పెరిగిపోయి వేరే కంట్రీస్ నుంచి మనం కాంపిటేట్ చేసి ఈవెన్ పాకిస్తాన్ కూడా మనకన్నా ముందుకు పోతుంది భారతదేశంలో. మరి ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించాలి. పాలకులు అంటే ఎవరమ్మా? పాలకులు అంటే ఎవరు? ప్రజల శ్రేయస్సు కోరుకోవాలి. ప్రజలు బలవంతులు, ప్రజలు ధనవంతులు అయితేనే ప్రభుత్వాలు ధనవంతంగా ఉంటాయి. ప్రజలు బలహీనమైనప్పుడు ప్రభుత్వాలు బలంగా ఉండవు. మీ డబ్బంతా లాగేసి మీ అన్నయ్యలు జీతాలు ఇచ్చేసి మీరు ఏదో 60 మందికి ఎన్ని లక్షలు జీతం ఇస్తున్నారమ్మా? 180 కోట్లు, 18 కోట్లు అనుకోండి. 20 సంవత్సరానికి ఎంత? 5 సంవత్సరాలకి ఎంత ఇస్తున్నారు మీరు? 60 మంది సలహాదారులు, వాళ్ళ బాడీ గార్డులు, వాళ్ళకి జీతాలు ఎంత? వాళ్ళకు ఒక బంగ్లాలో, వాళ్ళకి ట్రావెల్ చేయడానికి కార్లు. మరి ఇవన్నీ ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు కాదా? మీరు రంగులు వేస్తూ ఉన్నారు, మీ పార్టీ రంగులకి 800 కోట్లు ఖర్చు, అది ప్రజల డబ్బులు కాదా? నిత్యావసర సరఫరాని 675 కోట్లు ఖర్చు పెట్టారు. దాంట్లో 100 కోట్లు పైన వాళ్ళు మింగేసి ఉంటారు, 175 కోట్లు. అదేంటి? ఇవాళ ఇక్కడ చౌక డిపోకి డీలర్ కమిషన్ ఇస్తున్నాం. చౌక డిపోకి వెళ్ళి ఖాళీ ఉన్న టైంలో పని చేసుకుని వెళ్ళి చౌక డిపో తెచ్చుకుంటాడు నెలాఖరులోపు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈది మొదట్లో ఆపి 6ని కొడతాడు.
మళ్ళీ వెళ్ళి అక్కడ కూడా క్యూలో నిలబడాలి ఆడకూతుర్లు. అంటే మీరు రోడ్డు మీద పట్టారు టోటల్గా. కాబట్టి ఇవన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. దాన్ని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటే ప్రతిపక్షాలకు ఓటేసి గెలిపించవలసిన అవసరం అనివార్యం. ఇది ఈజీగా కాదు, ఎవరు ఈజీగా తీసుకున్నా సరే రాష్ట్రం అనేది సర్వనాశనం. మళ్ళీ ఇంకైతే మేము కూడా ఏ హైదరాబాద్ ఒరిస్సాలో బతకాలి తప్ప ఈ రాష్ట్రంలో బతకనివ్వరు. మా నోరెత్తుని ప్రాణాలతోనే ఉంచరు, లేకపోతే వాళ్ళకి కేసులకి తిరుగుతూ సరిపోదు లైఫ్ అంతా. నోరెత్తనోడు బతకొచ్చు అంటే వాళ్ళు ఉంది మాగదులుగా మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర భారతీయ బానిసలు కొంతమంది ఉండేవారు. ఇప్పుడు స్వతంత్రం కోసం ముందు పోరాడితే కొంతమంది బానిసలు బతుకుతారు వాళ్ళ దగ్గర. బానిసత్వం చేయవలసిన అవసరం మాకు లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం, మన పాకిస్తాన్లో లేవు. కాబట్టి మన రైట్ని మనం వాడుకుంటాకే రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరించండి. ఇవాళ ఉమ్మడి కూటమిని గెలిపించండి. ఇవాళ మీకు నిజాయితీ అయిన పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ పంపించండి, మేమంతా ఆయన కూడా ఉంటాం. అది ఏ పార్టీ అయినా, రూలింగ్ పార్టీ అయినా తప్పు చేసాం నిలదీసి దొమ్మన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. మీరు చూశారు ఇదివరకు ప్రత్యేక హోదానే పాసిపోయిన లడ్డూతో పోల్చాడు ఆయన ప్యాకేజీని. ప్రత్యేక హోదా ఇవ్వమని అడిగాడు ఆయన, దాన్ని బీజేపీ వాళ్ళతో గొడవపడ్డారు. టీడీపీలో ఇసుకలో దందా జరుగుతుందని విమర్శించిన వ్యక్తి ఆయన. ఇవాళ చాలామంది మాట్లాడలేదని కళ్ళు లేని వాళ్ళు కబోదులు మాట్లాడుతున్నారు. నచ్చవు మనం చెప్పేది కొంతమందికి. ఇవాళ అలాంటివి జరగకుండా చూడవలసిన బాధ్యతని జనసేన పార్టీ తీసుకుంటుంది, రూలింగ్ పార్టీలో ఉన్నప్పుడు కూడా. ఇట్ ఈస్ వెరీ క్లియర్, దీనిలో అనుమానం లేదు. ఎందుకంటే మాకు స్వార్థం లేదు, మా నాయకుడి స్వార్థం లేదు. రాష్ట్ర శ్రేయస్సు, రాష్ట్ర ప్రజలే ముఖ్యం. ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. రేపన్ని రోజు మళ్ళీ ఇంటర్వ్యూ చేయించారు ఎమ్మెల్యే అయిన తర్వాత. ఏమైనా మార్పు ఉంటే మీరు అప్పుడు అడగవచ్చు, ఆ రోజు అలా అన్నారు. ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మీరు రికార్డ్ చేసి పెట్టుకోండి. ఇవాళ ప్రైమ్ మినిస్టర్లో చెప్పింది, ఏమాత్రం డిబేట్ వచ్చినా ఆ రోజే పదవి రాజీనామా చేస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ 2024 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుండి మీరు విజయం సాధించాలని మేము కూడా కోరుకుంటున్నాం. జనసేన పార్టీకి గాజు గ్లాస్ సింబల్ వచ్చిందమ్మా. రాష్ట్ర ప్రజలందరూ కూడా జనసేన పార్టీ 21 చోట్ల పోటీ చేస్తుంది. ఉన్న అన్ని చోట్ల బీజేపీ, తెలుగుదేశం మిత్రపక్షాలు పోటీ చేస్తూ ఉన్నాయి. ఎక్కడ కమలం గుర్తున్న చోట కమలం గుర్తుని, సైకిల్ గుర్తున్న సైకిల్ గుర్తుని గెలిపించండి. తాడేపల్లిగూడెంలో నాకు వచ్చిన గుర్తు గ్లాసు, బీజేపీ శ్రీనివాస్ వర్మ గారికి వచ్చిన కమలం గుర్తు బీజేపీ పార్టీకి. మమ్మల్ని అందరినీ గెలిపించండి. ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాత్రదానం చేయండి. మీ కష్టాలు మీ కాంపౌండ్ దాటకుండా చూసుకునే అవకాశం కల్పించమని కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. మీకు ప్రైమ్ టీవీ ప్రేక్షకులకి, యాజమాన్యానికి మీరు ఎంతో కష్టపడి ఈరోజు మా దగ్గరికి వచ్చి మా గొంతుని ప్రజలు చూసేలా చూసిన అవకాశం కల్పించిన మీకు కూడా, మీ యాంకర్గా మీకు, మీ సహచరులందరికీ, మీ యాజమాన్యానికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి చెప్పండి, మంచి చేయండి, మంచి మార్గంలో నడిపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదండి ఈనాటి ప్రైమ్ 9 స్పెషల్ ఇంటర్వ్యూ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం స్టే ట్యూన్ ప్రైమ్ 9.